ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో డీజీపీగా పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్పై ఏపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీరును సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ అమానతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. సంజయ్ బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది. గత ప్రభుత్వం హయాంలో ఏ విధంగా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే అంశాలను సుప్రీంకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచింది. సంజయ్పై అప్పట్లోనే అవినీతి నిరోధక చట్టం పలు సెక్షన్ల కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో A1గా సంజయ్, A2గా స్వాత్రిగా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, A3గా కిత్రుఫా టెక్నాలజీస్ను ఏసీబీ చేర్చింది. ఫైర్ డీజీపీగా విధులు నిర్వహించిన సమయంలో సంజయ్ ఈ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత సంజయ్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత నివేదికను ఏసీబీకి పంపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతో సంజయ్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అగ్నిమాపక శాఖలో ఆన్లైన్లో ఎన్సీలు జారీ చేసేందుకు అగ్ని ఇన్ఫోసిస్ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ 150 ట్యాబ్లు సరఫరా కాంట్రాక్టుకు స్వాత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. అయితే అక్కడ ఎట్లాంటి పనులు జరగలేదు. కానీ ఆ సంస్థకు 59.93 లక్షల బిల్లులు చెల్లించారు. అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ నిరోధక చట్టంపైన దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించేందుకు నిర్వహణ కాంట్రాక్టులను క్రితాఫ్ టెక్నాలజీస్కు కేటాయించి అందుకు రూపాయలు 1.19 కోట్లు ఇచ్చారు. ఈ సదస్సులు మొత్తం కూడా సీఐడీ అధికారులే నిర్వహించారు. అయితే అసలు క్రితాఫ్ టెక్నాలజీస్ సదస్సు నిర్వహించినప్పటికీ బిల్లులు పేరిట చెల్లించారు. దొంగ లెక్కలు చూపించారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇవ్వగా ఆ నివేదిక ఆధారంగా సంజయ్పై అధికార దుర్వినియోగం అవినీతి కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసులోనే సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.